హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇక్కడైతే మా పెళ్ళిలో అసలు ఏం జరిగిందంటే, మా అత్తమ్మ వాళ్ళు వెహికల్ పెట్టలేదనమాట. సో పెళ్ళికి రావడానికి మనం అందరం వెహికల్ పెడతాం కదా. సో అప్పుడు ఏమైందంటే, మా మ్యారేజ్కి కరెక్ట్ మేడారం జాతర జరుగుతుంది. సో అదే రోజు మెయిన్ డే అనమాట. అందుకోసం అని చెప్పేసి వెహికల్స్ ఏవి కూడా అవైలబుల్ లేకుండే. లాస్ట్కి స్కూల్ వ్యాన్ ఉంటుంది కదా, సో అదైతే పెట్టేసినారు. పెట్టినా కానీ ఏమైందంటే, చుట్టాలలో కొంతమంది మిగిలిపోయారనమాట. వాళ్ళకి ఏంటంటే, అందులో మెయిన్‌గా మా అత్తమ్మ వాళ్ళ వదే ఇంటి దగ్గరే ఉండిపోయింది విలేజ్‌లో. సో రావడానికి తనకి అంతగా తెలీదనమాట. లోకజ్ఞానం అంతగా తెలీదు. సో ఏమైపోయిందంటే, తను ఒక్కదాన్నే విడిచిపెట్టేసి వచ్చేసరికి పెళ్ళికి రాలేదు. ఏడ్చుకుంటూ బాబాయ్‌కి కాల్ చేసి చెప్పిందంట. నేను రాలేను, నాకు వెహికల్ దొరకలేదు, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పేసి అనేసరికి, తర్వాత వెళ్ళి బాబాయ్ వెళ్ళి తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చేసరికి పెళ్లి మండపంలో అందరూ అనడమే, వెహికల్ ఏదో పెట్టినావు కానీ కరెక్ట్‌గా పెట్టుంటే ఏమయ్యేది, చుట్టాలందరినీ సగం సగంగా తీసుకొని వచ్చినావు అది ఇది అని చెప్పేసి అనేసరికి, మా అత్తమ్మ ఇక పెళ్ళిలో ఏడ్చుకుంటూనే ఉందనమాట. ఇదొక్కటైతే నా లైఫ్‌లో గుర్తుండిపోయింది.